రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ 47 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. జెడ్సీ సార్ ఒక్కసారి ఓకే ఓకే మేడం మీరు కొద్దిగా ఎంత వచ్చారు సార్ కూడా తీసుకొచ్చారు ఓకే ఒక్క నిమిషం ఓకే సార్ 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 బాగుంటుంది ఒక్క నిమిషం ఇది ఆగితే సైడ్కి అన్న మొబైల్ అన్న అట్లేకండి అన్న సార్ ఫ్రంట్కి ఎవరు రాక లడ్డులో ఫ్రంట్కి రాకండి ఆపోజిట్ లో ఇవన్నీ బయటికి పంపించి రివర్స్ లో పెట్టుకోండి. చెక్ చేసుకోండి. విజయ్